ఈ కథ నాకు డెవలప్ చేసేసి చెప్పినప్పుడు నేను విన్న తర్వాత ఇదేంటిది కథ అంతా బాగుంది, ఇందులో ఇన్ని ఫిలిం రిఫరెన్సెస్ వస్తున్నాయి ఏంటి, లాట్ ఆఫ్ ఫిలిం Yeah. రిఫరెన్సెస్ ఆర్ కమింగ్ కదా, దీన్ని ఏంటిది, దీన్ని ఎలాగా చూడాలి మనం, బట్ దిస్ ఇస్ నాట్ ఎ ప్యారడీ, బట్ దిస్ ఇస్ నాట్ ఎ స్పూఫ్ అని చెప్పి నేను కొంచెం వెనక్కి వెళ్ళి ఒకసారి ఇలాంటి సినిమాలు ఏమొచ్చాయి అని చెప్పి నేను రీసెర్చ్ చేసినప్పుడు దీన్ని ఇంటర్టెక్చువాలిటీ అంటారని నాకు తెలిసిందండి. వాట్ ఈజ్ సబ్ టెక్స్చువల్ అయితే ఉంటుందో రైటింగ్లో, లైక్ మనం బ్యాక్డ్రాప్లో కథ చెప్పడం, లేదంటే డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా కథ చెప్పడం సబ్ టెక్స్ట్ అంటాం. ఇంటర్టెక్చువాలిటీ అంటే వేరే ఫిలిం రిఫరెన్సెస్ని యూస్ చేసుకుంటూ మనం కథ చెప్పడం అనేది, అది హాలీవుడ్లో చాలా లైక్ ప్రామినెంట్ ఫిల్మ్ మేకర్స్ యూస్ చేశారు. పల్ప్ ఫిక్షన్ అవ్వచ్చు, అప్పట్లో ఉన్న పాప్ కల్చర్ రిఫరెన్సెస్ అన్ని కూడా శ్రీ విష్ణు సినిమాల్లో చాలా ఉంటాయి. అవి అంటే సో అంటే ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ యూస్ చేస్తే అది ఒక రకమైన ఇంపాక్ట్ ఇస్తుంది. When it actually blends into the storytelling and when that narrative takes forward the story, it will become a celebration for those film references. So ఇందులో మేము ఎక్కడ కూడా ప్యారడీ చేయలేదండి. We were actually celebrating. You borrowed the texture of other film. Yes, exactly. So కొంచెం వాటి రిఫరెన్స్ ని సెలబ్రేట్ చేసుకుంటూ కథను ముందుకు తీసుకెళ్ళడానికి యూస్ చేసిన ఒక నెరేటివ్ టెక్నిక్ ఇది. అది నాకు చాలా బాగా అనిపించింది కశ్యప్ నాకు చెప్పినప్పుడు. యూనిక్నెస్ ఏంటి, ఓకే ప్లాట్ బాగుంది, దీంట్లో క్యారెక్టర్స్ కొత్తగా ఉన్నాయి, కానీ నెరేటివ్లో ఉన్న యూనిక్నెస్ ఏంటి అని అన్నప్పుడు నాకు అది చాలా విచిత్రంగా బాగా అనిపించింది. అండ్ అది చాలా బాగా కుదిరిందండి. అవి సుబ్బలక్ష్మి సుధాకర్ KGF is one of మీరు అలాగ ప్రతిదీ అంటే మేము అంటే లైక్ కాస్టింగ్ విషయంలో కూడా ఎంత కేర్ తీసుకున్నాం అంటే, సుబ్బలక్ష్మి సుధాకర్ గారు KGF వాయిస్ డబ్బింగ్ ఇచ్చారు ఆయన. అవును, ఆయన్నే పెట్టుకున్నాం అనమాట. ఎందుకంటే వేరే వాళ్ళు అది చేసినా కూడా ఇది రాదు, అంత ఇంపాక్ట్ రాదు అని చెప్పి. సో అలాగా చాలా ఫిల్మ్ రిఫరెన్సెస్ వస్తాయి. ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ బట్ వెన్ వీఆర్ లైక్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ చేయట్లేదు. అవి నెరేటివ్ ని ముందుకు తీసుకెళ్లే ప్రాసెస్ వెరైటీగా ఉంటుంది, కొత్తగా ఉంటాయి అనమాట.